ప్రభుత్వం అనేటటువంటి దానికి ఒక మానవతా టచ్, హ్యూమన్ టచ్ అనేది ఉండాలి. అది లోపిస్తే మొదట బానే ఉంటది. మన చేతిలో వ్యవస్థలు ఉన్నప్పుడు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతరత్రా మీడియా అంతా ఉన్నప్పుడు హ్యాపీ. నో ప్రాబ్లమ్. అంతా శభాష్ శభాష్ అనే అంటారు. ఐవీఆర్ఎస్ కాల్సి శభాష్ శభాష్ అని అంటారు. అదే నిజమైతే 2014, 19 తర్వాత చంద్రబాబు గారు గెలవాలి. భారీ మెజార్టీతో గెలవాలి. లేదు 2004 తర్వాత చంద్రబాబు గారు గెలవాలా? ఎందుకు ఓడిపోయారు మధ్యలో? అదే ఇప్పటికీ అర్థం చేసుకోకపోతే ఎట్లాగా? హ్యూమన్ టచ్ అనేటటువంటిది లాస్ అవుతున్నాం మనం. ఒకటి పీహెచ్‌సీ డాక్టర్లు సమ్మె చేస్తుంటే పట్టించుకోలేదు. వాళ్ళకి చివరికి ఇప్పటికి గూడా 30% ఉన్న కోటాని ఎవడు తగ్గించమన్నాడు 15కి? ఇప్పుడు 20కి ఎవడు పెంచమన్నాడు? 30కి ఉంచితే ఈళ్ళకేం నష్టం? ప్రభుత్వానికేం నష్టం? ముఖ్యమంత్రికేం నష్టం? లేపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రికేం నష్టం? వాళ్ళ నోటి దగ్గర ముద్ద పీకడమే గదా! ముద్ద ఎవడికన్నా వచ్చిందనుకున్నోడు ఎవడు మనల్నేం పట్టించుకోడు. కానీ పోయినటువంటోడు మాత్రం మనల్ని సీరియస్‌గా తీసుకుంటాడు. వాళ్ళ దగ్గర చెడయింది గదా! ఆ టైంలో హాస్పిటల్‌కి ఆళ్ళెళ్ళకపోవడం వల్ల అన్యాయం అయిపోయినటువంటి పేదలకి కోపమొస్తుంది గదా ప్రభుత్వం మీద. అట్లాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు సమ్మె చేస్తున్నాయి. పట్టించుకోవట్లేదు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రికెళ్తే సమాధానం చెప్పేవాడు లేడు. ఏం చేయమంటారమ్మ సమ్మెలో ఉన్నామని చెప్తున్నారు. ఎక్కడికి పోవాలాళ్ళు? ఆళ్ళ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని బ్రతకాల్సొస్తుంది. అలా వెళ్ళి నిరాదరణకు గురైనటువంటి ప్రతి పేదవాడికి ఒక కడుపు మంట వస్తది గదా! అలాగే ఆస్పత్రులు, డాక్టర్లంటే ప్రభుత్వానికి క్లోజ్ అంటారు. అట్లాంటిది వాళ్ళకి ఎవరైతే అందరూ కలిసి వీళ్ళకి ఓట్లే ఇచ్చారో వాళ్ళే ఇప్పుడు విరక్తితో సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ఎందుకు పట్టించుకోవట్లేదు? అలాగే మెడికల్ పీపీపీలు అదేమంటే ఆఫ్టర్ ఆల్ 8,000 అన్నారు. 8,000 3,000 జగన్ ఉన్నప్పుడే ఖర్చు పెట్టాడు. 5,000 పెడితే 10 మెడికల్ కళాశాలలొస్తాయి. దాన్ని పట్టించుకోకుండా దాన్ని ఇప్పటికి గూడా ఇప్పుడు నేను ఛత్తీస్‌గఢ్ వోళ్ళు, ఉత్తరప్రదేశ్ వోళ్ళు ఆళ్ళు గూడా అంతే. మెడికల్ కాలేజీ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ దాదాపు 40 మెడికల్ కాలేజీ. అది గర్వంగా చెప్పుకున్నాడు. అక్కడ పీపీపీ అంటే ఏంటంటే ఓడవటము, తుడవటము, పైన నిర్వహణ పనులు కాంట్రాక్టులు పీపీపీకి ఇస్తారు. అంతేగాని కాలేజీ ప్రైవేటోడికి ఇవ్వలేదు అక్కడ. ఛత్తీస్‌గఢ్‌లో గాని అక్కడ గాని. ఎక్కడెందుకు? మన పక్కన ఉన్నట్టు తెలంగాణలో ఉన్నట్టు 30 మెడికల్ కళాశాలలు ప్రైవేట్ చేతిలోనే, ప్రభుత్వం చేతిలోనే. అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లు కూడా వచ్చినాయి గదా! తద్వారా ప్రజలు బాగుపడుతున్నారు గదా! తెలంగాణలో ప్రజలు బాగుపడితే ఆంధ్ర ప్రజలు నాశనం అవ్వడం ఏంటి? దానికి ఇంకా గొప్పగా ఇక్కడ టముకులేసుకొని కొట్టుకోవడం ఏంటి? మేధావుల ముసుగులో ఉన్నటువంటోళ్ళొచ్చి కబుర్లు చెప్పడం ఏంటి? ఎక్కడికి పోతున్నామో అర్థం కావట్లేదు.